హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మా ఛానల్. దేవమ్మ చేసిన పనికి అడుగు ముందు వేయలేకపోతున్న సత్య. ఇదంతా ఎలా జరిగింది మనం మీ తెలుసుకుందాం. ఇంకా అందరూ కూడా బోనాలు రెడీ చేసుకుంటూ ఉంటారు. ఎవరు బోనానికి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. దీపం వెలిగించి బోనం ఎత్తుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. మరోవైపు పని మనిషి అయితే మధ్యకల్లో మొత్తం కలుపుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి దేవమ్మ వస్తుంది. ఇదిగో అమ్మ, ఈ క్లాస్ లో మొత్తం కలిపి అనేది అమ్మగారు తాగితే కలుద్దురు కింద పడిపోతారు, తను నడవలేరు అని పని మనిషి అయితే చెప్తూ ఉంటుంది. మత్తుగా కూడా ఉండాలి అని దేవమ్మ అంటుంది. ఆ ఉంటుందమ్మా అని పని మనిషి అంటుంది. ఇంకా పని మనిషి అయితే గ్లాస్ తీసుకొని సత్యకిస్తుంది. ఇదిగోండి అమ్మ, తాగండి అని ఇస్తుంది. సత్య తాగుతుందా లేదా అని దేవమ్మ అయితే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అందులో మత్తు మందు కలిపిన విషయం సత్యకి తెలియదు కాబట్టి సత్య మజ్జిగ తాగిస్తుంది. అమ్మయ్య, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని దేవమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాగేసిన తర్వాత అందరూ కూడా బోనం పట్టుకొని ముందుకు అడుగు వేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సత్య మాత్రం కలుతురుందండి అక్కడ ఆగిపోతుంది. నడవలేకపోతుంది, అడుగు ముందు వేయలేకపోతుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. అది గమనించిన క్రిష్ ఏమైనా సత్యాన్ని అడుగుతాడు. ఏమో తెలియదు క్రిష్, నాకు మత్తుగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అని సత్య అయితే అంటూ ఉంటుంది. అదేంటి సత్య, మనం దగ్గర వరకు వచ్చేసి మేము కొంచెం సేపు ఓర్చుకో అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. లేదు క్రిష్, నేను నడవలేకపోతున్నాను, నాకు మత్తుగా ఉంది అని సత్య అయితే అంటూ ఉంటుంది. సత్య దగ్గరకు వచ్చేసాం అలా అనకు అని క్రిష్ సత్య పట్టుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సత్య అయితే నడవలేకపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.